హాయ్ ఫ్రెండ్స్, కొమ్మల బాల సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ సైక్లోన్ ప్రిన్సిపల్, వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సైక్లోన్ వర్కింగ్ ప్రిన్సిపల్ బాయిలర్ నుంచి డట్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సైక్లోన్లోకి ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంటర్ అయిన తర్వాత అలా ఫ్లూ గ్యాస్ అనేది ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. అలా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎంటర్ అయిపోద్ది, అలా రౌండ్ తిరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అలా రౌండ్ తిరగటం వలన ఎప్పుడైతే రౌండ్ తిరిగిద్దో, ఈ రౌండ్ తిరిగిన తర్వాత ఈ బరువు ఉన్నది మొత్తం కిందకి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఫ్లూ గ్యాస్లో ఏదన్నా డస్ట్ ఏదన్నా ఉన్నది మొత్తం కూడా కిందకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఎయిర్ మాత్రమే ఆ సైక్లోన్లో ఉన్న పైప్లో నుంచి ఎంటర్ అయ్యి అలా అవుట్లెట్లోకి బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలా వచ్చేస్తుంది అన్నమాట. అందుకనే ఈ సైక్లోన్ లోపల ఒక పైప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అవుట్ సైడ్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే ఎప్పుడైతే ఇలా తిరుగుతూ ఉండటం వలన ఈ డస్ట్ మొత్తం కిందకి పడిపోతుంది. ఓన్లీ ఎయిర్ మాత్రమే, అంటే తేలికపాటి ఎయిర్ మాత్రమే అందులో నుంచి అలాగా అవుట్లెట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది అండ్ అలాగే ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇది ఏదన్నా మనకి సైక్లోన్ నుంచి ఏదైనా బూడిద ఏదన్నా వస్తున్నా, లేకపోతే ఇంకేసి ఏదన్నా డస్ట్ ఏదైనా బయటకు వస్తుంది అని తెలిస్తే మాత్రం ఇందులో ఉన్న పైప్ ఉంటుంది చూసారా, ఈ పైప్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవటం వలన, ఆ పైప్ డ్యామేజ్ అవటం వలనే మనకి ఆ బూడిద ఇందులో నుంచి కలిసిపోయి, డస్ట్ అనేది అందులో నుంచి కలిసిపోయి అలా సిమ్లో నుంచి బయటపడిపోతుంది. అంటే చుట్టుపక్కల మొత్తం వాతావరణంలో మొత్తం పొల్యూట్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం చిమ్నీకి ఉన్న కింద డమ్మీ అనేది ఓపెన్ చేసుకొని అందులో డస్ట్ అనేది ఎక్కువగా ఉందా లేదా ఉంటే ఒకవేళ నీట్గా క్లీన్ చేసుకోవటం, లేకపోతే ఎక్కువగా పెరిగిపోతుంది అనుకుంటే మాత్రం సైక్లోన్ లోపల ఉన్న ట్యూబ్ ఏదైనా డ్యామేజ్ అయిందని మనం నిర్ధారించుకోవాలి ఫ్రెండ్స్. సైక్లోన్ నుంచి చిమ్నీకి ట్యాపర్గా అనేది అంటే కొద్దిగా స్నోప్గా ఉండేటట్టుగా మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా ట్యాపర్ ఉండటం వలన ఎక్కువగా ఏదన్నా బరువు ఏదైతే ఉంటుందో ఆ బరువు అంతా ఈ సైక్లోన్లోనే ఉండిపోతుంది, లేదంటే ఆ చిమ్నీలోనే పడిపోతుంది. కాబట్టి కొద్దిగా స్నోప్ అనేది, కొద్దిగా ట్యాపర్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ట్యాపర్ పెట్టుకొని చిమ్నీ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సైక్లోన్ గురించి వర్కింగ్ ప్రిన్సిపల్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.